మతం గురించి వారికి ఉన్న ఐడియాలజీ ఏంటో ఒకసారి చూద్దాం. ఇది ఆడేది కొద్దిమంది రాజకీయ నాయకులు, వాళ్ళు కూడా ఎక్కువ మంది ఆడేది కూడా హిందూ. అసలు ఇలాంటి గొడవలు పెట్టింది హిందూ నాయకులు తప్ప మిగతా నాయకులు చేయరు అసలు. వాళ్ళకి మా నాన్న ఎలాంటి వాడంటే, మా నాయనమ్మ దీపారాధన వెలిగిస్తే దీపారాధన సిగరెట్ వెలిగించిన దేవుడు లేడు దెయ్యం లేదనే వ్యక్తిమత మా నాన్న. నా స్నేహితుడు కూడా పాస్టర్, నాతో పాటు చదువుకున్న స్నేహితుడు కూడా తను పాస్టర్ ఉండేవాడు. సో తను కూడా నన్ను ఒకరోజు నన్ను బ్యాప్టైజ్ చేశాడు. నిజంగా మన ఈ మధ్యన గోమాంసం గురించి లేదంటే బీఫ్ గురించి ఇంత గొడవ జరుగుతూ ఉంటే నాకు అనిపించింది, స్వామి వివేకానంద ఒక మాట చెప్పారు చిన్నప్పుడు. ఇప్పుడు మా నాన్న చెప్పిన మాటలు ఇవి. నిజంగా నాకు ఆకలేసి వేరే దారి లేకపోయి నేను ఉండాలి అంటే గుడ్డు మాంసం తినేది ఆయన అన్న మాటలు. నేను బీఫ్ తినాలి అంటే నేను తిని ముందుకెళ్తాను తప్ప దాన్ని వేరేలా చేసుకోనండి. స్వామి వివేకానంద అన్న మాటలు ఉంటాయి, ఆయన స్వామి వివేకానంద జీవిత చరిత్రలో ఉంటాయి. అంటే తిండి ఏది తిన్నామని కాదు, నిజంగా మరి తిండి శాకాహారమే తింటే అందరు గొప్పవాళ్ళు అయిపోతారంటే మరి గుజరాత్ లో గోద్రా ఘటన ఎందుకు జరిగింది? హిందూ ధర్మాన్ని మీరు అగౌరవపరుస్తున్నారు. అరే నేను హిందువుని, చాలా బలమైన హిందువు, నేను కూడా అది కూడా చెప్తున్నాను మీకు. ఎవడు బలమైన హిందువు అంటే అన్ని మతాల్ని సమానంగా చూసేవాడే బలమైన హిందువు. కానీ కోట్లాది మంది హిందువులు అపవిత్రమైతే, ఈ ప్రసాదం అపవిత్రమైతే ఒక్కరు కూడా మాట్లాడకూడదు, ఇది సెక్యులర్ వ్యవస్థకు విఘాతం అంటే హిందువులకి మనోభావాలు ఉండవా? ముస్లింస్ ని ఇస్లాం సమాజాన్ని చూసి నేర్చుకోండి. వాళ్ళు అల్లా అంటే ఆగిపోతారు, మనం గోవింద అన్నం ఆగం. మన దేశ దౌర్భాగ్యం మనం హైందవ ధర్మానికి మన గౌరవం ఇవ్వం. అన్ని ప్రాంతాలని మతాలని గౌరవిస్తాం, కానీ తప్పులు జరుగుతున్నప్పుడు సరిదిద్దుతాం. ఈ ఆలోచనతో వచ్చాను. సరే, వాళ్ళ మతం లేదంటున్నారు, రేపేమంటారో భగవంతుడికి తెలియాలంటే మరి భగవంతుడు కూడా అర్థం కాని భరిస్తే భగవంతుడు కూడా